Hey, hello guys, welcome back to our channel HKT World. Guys, it trigonometry part 5, part 1, part 2, part 3, part 4 లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. 100 కంప్లీట్ చేయండి తొందరగా, ప్లీజ్ కంప్లీట్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి స్టాండర్డ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. స్టాండర్డ్ values of trigonometric ratios, trigonometric ratios. First, theta, sin theta, cos theta, tan theta, cot theta, secant theta, cosecant theta. ఇవన్నీ 6 రేషియోస్ కదా, ముందే చెప్పాను. అందుకనే మీరు ఎవరైనా ఈ పార్ట్ని చూసి పార్ట్ 1 అనుకోకండి, ఇది పార్ట్ 5. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా పార్ట్ 5. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూసి వస్తే కానీ మీకు ఏమీ అర్థం కాదు. అవి చూసిన తర్వాతే ఇక్కడ ఈ వీడియోకి రండి, ఈ వీడియో చూడండి అంతే. లేకపోతే మీకు ఏం అర్థం కాదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. First, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. Zero degrees, sin 0 వచ్చేసి 0, cos 0 1, tan 0 0, cot 0 infinity, secant 0 1, cosecant 0 infinity. ఇక్కడ sin 0 వచ్చేసి 0/1. అంటే ఇక్కడ ఇన్ఫినిటీ ఎందుకు వచ్చిందంటే రెసిప్రోకల్ అని చెప్పారు కదా. 0 అంటే 0/1 అని కూడా రాసుకోవచ్చు. 0 అని ఇక్కడ చూడండి, ఇక్కడ 0/1, ఇక్కడ 1/1, ఇక్కడ 0/1, ఇక్కడ 1/0 అనేసరికి ఇన్ఫినిటీ. ఇక్కడ 1/0 అంటే ఇన్ఫినిటీ, ఆర్ ఇక్కడ 1/0 అని కూడా ఒకసారి ఇస్తారు. 1/0 రాసినప్పుడు స్టాండర్డ్ వాల్యూస్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 30 degrees కి sin 30 degrees 1/2, cos 30 degrees √3/2, tan 30 degrees 1/√3, cot 30 degrees √3, secant 30 degrees 2/√3, cosecant 30 degrees 2, sin 45 degrees 1/√2, cos 45 degrees 1/√2, tan 45 degrees 1, cot 45 degrees 1, secant 45 degrees √2, cosecant 45 degrees √2. ఇప్పుడు sin 60 degrees √3/2, ఇది రూట్ ఏదో అనుకోకండి, ఇది రూట్, మళ్ళీ రబ్ చేసి రాస్తాను. √3/2, cos 60 degrees 1/2, tan 60 degrees √3, cot 60 degrees 1/√3, secant 60 degrees 2, cosecant 60 degrees 2/√3. 90 degrees, sin 90 1, cos 90 0, tan 90 infinity, cot 90 0, secant 90 infinity, cosecant 90 1. సో ఇవ్వండి స్టాండర్డ్ వాల్యూస్. ఇవి స్టాండర్డ్ వాల్యూస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఒక టేబుల్ కూడా రాశాను. రైటింగ్ మాత్రం బాగోదు. అలాగే ఇంకోటి, వీడియో డ్యూరేషన్ కూడా ఎక్కువ రావచ్చు. సో ప్లీజ్ చూడండి, ప్లీజ్ చూడండి. అలాగే ఎవరైనా ఇది పార్ట్ 5 అనుకుని చూస్తున్నారు, పార్ట్ 1 అనుకున్న, సారీ ఇది పార్ట్ 5, పార్ట్ 1 కాదు, పార్ట్ 5, ఇది పార్ట్ 5, మళ్ళీ చెప్తున్నా, ఇది పార్ట్ 5, పార్ట్ 1 కాదు. ఎవరైనా ఇది పార్ట్ 1 అనుకుని చూస్తున్నట్టయితే ప్లీజ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. చూసిన తర్వాత ఇది చూడండి, లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. సో ఇక్కడ టేబుల్ అయిపోయింది.
దీని తర్వాత ఇప్పుడు మనకి కోఆర్డినేట్ సిస్టమ్. మామూలుగా మీకు కోఆర్డినేట్ సిస్టమ్ అంటే 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఒకటి క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4 అని మీకు ఒక బేసిక్ ఐడియా ఉండుంటుంది. కానీ ఈ కోఆర్డినేట్స్తో కూడా ట్రిగ్నోమెట్రీకి కొంచెం సంబంధం ఉందండి. దీంట్లో యాంగిల్ వచ్చేసి 90 మైనస్ తీటా. ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం ఉంది. అది చెప్పిన తర్వాతే దీంట్లో యాంగిల్స్ వచ్చేసి ఎలా ఉంటాయి అనేది చెప్తాను. దీంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, సీకెంట్ తీటా, కొసీకెంట్ తీటా, ఇలా ఇవన్నీ రేషియోస్ పాజిటివ్. ఈ క్వాడ్రంట్ 4 అంటే దీని కింద ఉంది కాబట్టి చెప్తున్నాను. క్వాడ్రంట్ 4లో కాస్ తీటా ఇంకా సీకెంట్ తీటా ఈ రెండే పాజిటివ్. అంటే ఈ రెండు రెసిప్రోకల్స్ కదా, అందుకే ఈ రెండే పాజిటివ్. ఇక్కడ టాన్ తీటా ఇంకా దాని రెసిప్రోకల్ కాట్ తీటా ఈ రెండే పాజిటివ్. దీంట్లో వచ్చేసి సైన్ తీటా ఇంకా కొసీకెంట్ తీటా ఈ రెండే పాజిటివ్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అంటే మేము ఇప్పుడు ఇంట్లో తీస్తున్నాం, స్టూడియో ఏం కాదు, ఇంట్లో తీస్తున్నాం కాబట్టి వెనకాల వాయిస్ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ బాగా వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఓకేనా? ఆ మాటలు ఏం పట్టించుకోకండి, అవన్నీ అంతే. ఇంట్లో ఉన్నారు, వంటలు చేసుకుంటారా అంతే, దాన్ని ఇగ్నోర్ చేయండి, ఓకేనా బాబు? ఈ పార్ట్ కట్ చేయకు, ఓకేనా? దీంట్లో ఇవి పాజిటివ్ రాయడం మర్చిపోయాను, అదండి మామూలు ఇది బేసిక్ అనమాట. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు 90 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ తీటా వచ్చినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చేంజ్ అవుతాయి. Trig ratios will change. చేంజ్ అవుతాయి. ఎలా అంటే సైన్ తీటా నుండి కాస్ తీటా నుండి సైన్, టాన్ తీటా నుండి కాట్ తీటా నుండి టాన్, సీకెంట్ తీటా నుండి కొసీకెంట్ నుండి సీకెంట్, ఇలా చేంజ్ అవుతాయి. ఇవి వచ్చినప్పుడు మాత్రమే 90 ప్లస్ తీటా, 90 మైనస్ తీటా, 270 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేంజ్ అవుతుంది. 180 ప్లస్ ఆర్ మైనస్ తీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ తీటా వచ్చినప్పుడు ఇవేం చేంజ్ అవ్వవు, నో చేంజ్. మళ్ళీ చెప్తున్నాను, వీడియో లెంత్ మాత్రం ఎక్కువ రావచ్చు, ప్లీజ్ చూడండి. ఇప్పుడు మళ్ళీ మీకు చిన్న బేసిక్ అనమాట, ఇది ఒక రివిజన్ లాంటిది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. theta is less than 0 degrees. 0 degrees, theta lies between 0 degrees and 90 degrees and less than 90 degrees అయినప్పుడు acute angle తెలిసే ఉంటుంది. ఇది ఒక చెప్పాను, ఇది ఒక రీక్యాప్ లాంటిది. degrees, theta is equal to 90 degrees. Right angle, theta lies between
180 degrees and 90 degrees, nothing but obtuse angle. Theta is equal to 180 degrees. Straight angle. Theta lies between 270 degrees, 180 degrees. Reflex angle. Theta is equal to 360 degrees. Complete angle. ఇది ఒక బేసిక్ లాంటిది, మీకు రీక్యాప్ లాంటిది ఇది. అయినా ఇది బేసిక్ అని చెప్పొచ్చు కానీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇందాక మళ్ళీ కోఆర్డినేట్ సిస్టంలోకి వెళ్ళాలి. ఇప్పుడు Q1, Q2, Q3, Q4, cos theta, secant theta or cos 2. Tan theta, secant theta, tan theta, cot theta. Cot theta are positive. దీంట్లో sin theta and cosecant theta are positive. దీంట్లో ఆల్ అన్ని పాజిటివ్. ఇక్కడ ఆల్ అని ఎందుకు రాశానంటే అది హెచ్ కాదండి, ఏ. ఆల్ ఇక్కడ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ ఆల్ నేను ఎందుకు చెప్తున్నా, ఇది షార్ట్ ఫామ్ అనమాట. ఆల్ అంటే అన్ని రేషియోస్, సిల్వర్ అంటే ఆల్ అంటే ఇది క్వాడ్రంట్ 1 లో అన్ని రేషియోస్ పాజిటివ్. సిల్వర్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఓన్లీ sin theta అండ్ cosecant theta ఆర్ పాజిటివ్. టీ అంటే టీ, స్టార్టింగ్ లెటర్ టీ కదా, ఇక్కడ tan అండ్ cot. థర్డ్ క్వాడ్రంట్ లో tan theta ఇంకా దాని రెసిప్రోకల్ cot theta పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ లో cos theta ఇంకా దాని రెసిప్రోకల్ secant theta పాజిటివ్. అందుకని కప్స్. ఇదే చెప్పాలనుకున్నాను, అందుకనే నాకు చెప్పలేదని చెప్పి మరీ చెప్పాను. సో క్వాడ్రంట్స్ లో యాంగిల్స్, క్వాడ్రంట్ 1 లో 90 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా. సెకండ్ క్వాడ్రంట్ లో 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా. థర్డ్ క్వాడ్రంట్ లో 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా. థీటా అండి ఇక్కడ 270 మైనస్ థీటా. ఫోర్త్ క్వాడ్రంట్ లో 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా. ఇవ్వండి క్వాడ్రంట్స్ యాంగిల్స్ ఇవి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మళ్ళీ చెప్తున్నాను, ఇది పార్ట్ 5, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ చెక్ చేసి చూడండి, ఒకసారి చూడండి ప్లీజ్. దాని తర్వాత ఈ వీడియో చూడండి. లేకపోతే మీకేం అర్థం కాదు, మీ మంచిగా చెప్తున్నాను, మీకేం అర్థం కాకపోతే నేను మాత్రం రెస్పాన్సిబుల్ గాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.